కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి క్యాంటీన్ గుడివాడలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 అన్నా క్యాంటీన్స్ రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించబోతున్నారు. తక్కువ ధరకే పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్స్ ని అందుబాటులోకి తెస్తోంది. అయితే మొత్తం 203 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. తొలి విడతలో ఇవాళ, రేపు 100 క్యాంటీన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విశాఖలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించట్లేదు. తొలి విడతలో మొత్తం 17 జిల్లాల్లో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తారు. మిగిలిన 103 క్యాంటీన్స్ ని సెప్టెంబర్ 5 కల్లా ఓపెన్ చేస్తారు. ఈ 2 రోజుల్లో ఓపెన్ చేసే అన్నా క్యాంటీన్లలో 3 పూటలా కలిపి రోజుకి 1,05,000 మంది పేదలకు ఆహారం సరఫరా చేయబోతున్నారు. బయట ఫుడ్ చేయాలంటే మా వెరైటీ సరిపోతలేదయ్యా. భోజనం పెట్టడం వల్ల ఫుడ్గా తింటామయ్యా. సంతోషంగా ఉందండి. తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నువ్వేం చేస్తామా? స్ట్రీట్ వెండర్ ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు, ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేసావు. పేదలకు 5 రూపాయలకే రుచికరమైన అల్పాహారం, భోజనం అందించబోతున్నారు అన్నా క్యాంటీన్లలో. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు కూడా భోజనం, రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంచుతారు. టిఫిన్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే 5 రూపాయలే. ఆదివారం అన్నా క్యాంటీన్లకు సెలవు. మిగిలిన రోజుల్లో అల్పాహారం కింద ఇడ్లీ అందిస్తారు. ఇడ్లీ వద్దనుకునే వారికి పూరి, ఉప్మా, పొంగల్ 2 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. సోమవారం, గురువారం పూరి రెడీ ఉంటుంది. మంగళవారం, శుక్రవారం ఉప్మా చేస్తారు. బుధవారం, శనివారం పొంగల్ అందిస్తారు. భోజనంలో అన్నం, కూరతో పాటు పప్పు లేదా సాంబార్ ఇస్తారు. వీటితో పాటు పెరుగు, పచ్చడి కూడా అందిస్తారు. ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడివాడలో? రోలంగా
మీరేం చేస్తారా? కూలి పని చేస్తాం సార్. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం సార్. అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము కంప్లైంట్సే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది సార్. 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉన్నారని. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, అవును సార్. ఎట్లుంది అది? తమిళనాడు ముందుగా సార్. పనిచేస్తుంది బాగానే? ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ నుంచి తగ్గింది. తగ్గించారా? తగ్గించారు. అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ టైం హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మ క్యాంటీన్ మిగతా మాత్రం తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉండదు సార్. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి?